ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతమొందించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్ట్ త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పుపట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు పామాయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లేకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ఆ సబ్సిడీలన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. పామాయిల్ మొక్క కేవలం 10 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని ఈరోజు 400-300 రూపాయలకి కొనుక్కోవాల్సిన దుస్థితికి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీటన్నిటినీ కూడా పరిష్కరించడం కోసం, అదేవిధంగా మామిడి రైతులు కూడా, మామిడి రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవు అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యని పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అదేవిధంగా మన ఎంపీ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉత్సాహవంతులైన ఎమ్మెల్యేలు, అదేవిధంగా యువకుడు, అన్ని విధాల పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఎంపీ మనకు ఉన్నారు. కాబట్టి మన సీనియర్ నాయకులు, కార్యకర్తల సహకారంతో పోలవరం ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వ ప్రియారిటీలో నెంబర్ 1గా ఉన్న విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకుండా 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే పోలవరం ప్రాజెక్టుని ప్రారంభిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టుని కూడా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాము. ఇంకొక ప్రధానమైన రంగం ఇక్కడ అక్వా రంగం. ఈ దేశంలోనే మన అక్వా రైతులు తలమానికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అక్వా ప్రొడక్ట్స్ అంతా కూడా
దేశంలో నలుమూలలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తున్న పరిస్థితులు, ఎగుమతులు చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో మాటలు చెప్పినా, ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు కాకపోవడం మూలంగా వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అక్వారంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము అక్వారంగా రైతులకి వాసనగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను.